తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకుంటున్న నేటి ఒప్పందంలో మతలబులు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలోని కోయిడా డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు తరలించాలని అనుకోవడం వెనుక అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే నీటి ద్వారా కర్ణాటకకు మేలు చేసే ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఒప్పందం రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అసలు కోయినా డ్యాం నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని కావాలని అడగడం వెనుక ఉద్దేశమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూద్దాం. ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కోయినా డ్యాం. అక్కడి నుంచి అవసరం లేకున్నా తెలంగాణ 30 టీఎంసీల నీళ్లు అడుగుతోంది. అందుకు బదులుగా ఆ 30 టీఎంసీల నీటితో కోయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో అంత కరెంటు ఇస్తామని ఆఫర్ ఇస్తోంది. మన దగ్గర మిగులు కరెంట్ ఏమీ లేదు. మనమే రోజు బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటున్నాం. కోయినాలో ఒక టీఎంసీతో 40 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ లెక్కన 1200 మిలియన్ యూనిట్ల కరెంటును బహిరంగ మార్కెట్లో కొనాలంటే తెలంగాణ తక్కువలో తక్కువగా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే ఇది పైన కనిపించే లెక్క. అసలు లెక్క మరొకటి ఉంది. కోయినా నుంచి మనకు నీరు రావాలంటే కర్ణాటక మీదుగానే రావాలి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, ఆల్మట్టి వంటి డ్యాంలను దాటుకుంటూ రావాలి. తెలంగాణ కొన్న నీరు కదా అని కర్ణాటక ఊరికే దిగువకు వదులుతుందా? ఆ నీటిని వదిలేటప్పుడు ఎంచక్కా టర్బైన్లను తిప్పి కరెంటు తయారు చేసుకుంటుంది. అంటే మనం 700 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే నీటితో కర్ణాటక పైసా ఖర్చు లేకుండా కరెంటు తయారు చేసుకుంటుందన్నమాట. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగ హడావిడి చేస్తున్న ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం. ప్రస్తుతం తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్, జల విద్యుత్ కేంద్రాలు, కేంద్రం నుంచి వస్తున్న విద్యుత్, ఇతర సంస్థలతో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, సౌర విద్యుత్తు ఇవన్నీ కలుపుకున్నా మన రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు సరిపోవడం లేదు. గరిష్టంగా మన వినియోగం రోజు 250 నుంచి 300 మిలియన్ యూనిట్ల మధ్యన ఉంటుంది. కానీ మనకు వస్తున్న విద్యుత్తు 200 మిలియన్ యూనిట్లు దాటడం లేదు. దీంతో సగటున 50 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ కొరత ఏర్పడుతోంది. అందుకే రోజు బహిరంగ మార్కెట్లో సగటున 50 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆయా సమయాల్లో లభించే విద్యుత్తు డిమాండ్ను బట్టి గరిష్టంగా యూనిట్కు 12 రూపాయల వరకు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. సగటున చూస్తే యూనిట్కు 6 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఎక్కడో 1100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న కోయినా డ్యాం నుంచి 30 టీఎంసీల నీటిని తెలంగాణకు విడుదల చేస్తే అందుకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రకు ప్రతిపాదించింది. మన దగ్గర మిగులు విద్యుత్తు లేదు కనుక ఆ నీరు ప్రవహించే కృష్ణానది వెంట జల విద్యుత్తును ఉత్పత్తి చేసి మహారాష్ట్రకు ఇవ్వడం మరో మార్గం. మన రాష్ట్రం పరిధిలో అప్పర్ జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, పులిచింతలలో మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పుడు తాగునీటి కోసం మాత్రమే నీటిని అడుగుతున్నాం కనుక జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలంలో మాత్రమే జల విద్యుత్కు అవకాశం ఉంది. అయితే 30 టీఎంసీల నీటితో మహారాష్ట్ర 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఒకవేళ ఒప్పందమే కుదిరితే 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్ను మనం అందించాల్సి ఉంటుంది. 2 మార్గాల్లో అవకాశాలు లేకపోవడంతో మిగిలింది ఆ విద్యుత్కు అయ్యే ఖర్చును మనం భరించడమే. బహిరంగ మార్కెట్లో సగటున యూనిట్కు 6 రూపాయల వరకు కొనుగోలు చేసిన 700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తం మనమే భరించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి అదనపు భారమే. ప్రస్తుత పరిస్థితుల్లో మంచినీటికి తెలంగాణలో కటకటలేదు. రిజర్వాయర్లలో తాగునీటి కోసం జలవనరులున్నాయి. భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చే నీటితో మనకు ప్రయోజనమేంటనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అసలు మనకు ఆర్థికంగా భారం కలిగించే ప్రతిపాదనను సిద్ధం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేదా కర్ణాటకకు లోపాయికారిగా ప్రయోజనం చేకూర్చడమే దీని వెనుక ఉన్న మతలబా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మనకు ఉపయోగపడని కరెంటును కొనుగోలు చేసి మహారాష్ట్రకు ఇవ్వడానికి 700 కోట్ల రూపాయల వరకు ఖర్చు భారాన్ని మోయాల్సిన పరిస్థితే వస్తే మన కరెంటు మహారాష్ట్రకు వెళ్ళినట్టే. ప్రస్తుతం కర్ణాటకలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఒకవేళ మన ప్రతిపాదనకు స్పందించి మహారాష్ట్ర 30 టీఎంసీల నీటిని విడుదల చేస్తే ఆ నీరు కర్ణాటక గుండా కృష్ణానదిలో తెలంగాణ సరిహద్దు ప్రాజెక్ట్ అయిన జూరాల వరకు రావాలి. అంటే మహారాష్ట్ర విడుదల చేసిన నీరు నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుంచి రావాల్సిందే. ఇక్కడ కర్ణాటకకు జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఇస్తామని చెప్పింది తెలంగాణే కావచ్చు. కానీ అప్పనంగా కర్ణాటకకు జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం చిక్కుతుంది. తప్పకుండా జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. అలా చేస్తేనే నీళ్లు దిగువన ఉన్న మనకు చేరుతాయి.
ఇలా చూసుకుంటే కర్ణాటకకు లాభం కలిగించేందుకే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నంగా ఈ తరహా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిందా అనే అనుమానాలు బలంగా వస్తున్నాయి.